ఈ వీడియోలో మనం రేఖాఖండం యొక్క కొలతకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు మెజరింగ్ లైన్ సెగ్మెంట్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది పటంలో బీడీ రేఖాఖండం యొక్క పొడవును కనుగొనుము. ఇక్కడ మనకు ఒక పటం ఇవ్వడం జరిగింది. ఈ పటంలో చూడండి 4 బిందువులు ఉన్నాయి. ఏ, బి, సి మరియు డి. ఇవి -5 నుంచి 5 వరకు తీసుకోవడం జరిగింది. అయితే ప్రశ్న ఏమిటి అంటే బీడీ రేఖాఖండం యొక్క పొడవును ఇప్పుడు మనం కనుక్కోవాలి. సాధన చూద్దాం. మనకు కావాల్సింది బీడీ రేఖాఖండం యొక్క పొడవు. ఇప్పుడు ఈ పటంలో ఒకసారి చూడండి. బి నుంచి డి ఇది మనకు కావాలి. ఇప్పుడు బి మరియు డీల మధ్య మరొక బిందువు ఉంది. అదేమిటి? సి. కాబట్టి ఈ బీడీ రేఖాఖండం యొక్క పొడవును మనము బీసీ రేఖాఖండము మరియు సిడి రేఖాఖండము ఈ రెండింటినీ కలిపితే మనకు బీడీ రేఖాఖండం యొక్క పొడవు అనేది వస్తుంది. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. బీసీ రేఖాఖండం యొక్క పొడవు ప్లస్ సిడి రేఖాఖండం యొక్క పొడవుగా మనం రాసుకోవచ్చు. మరి ఈ బీసీ రేఖాఖండం యొక్క పొడవు ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే బి అనేది చూడండి ఎక్కడ ఉంది? -2 దగ్గర ఉంది. సి అనేది 1 దగ్గర ఉంది. ఈ -2 నుంచి 1 వరకు ఉన్న దూరమే బీసీ రేఖాఖండం యొక్క పొడవు అవుతుంది. ఇప్పుడు చూడండి -2 నుంచి -1 వరకు 1 యూనిట్, -1 నుంచి 0 వరకు 1 యూనిట్, 0 నుంచి 1 వరకు 1 యూనిట్. మొత్తం ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. కాబట్టి ఇదే మనకు బీసీ రేఖాఖండం యొక్క పొడవు అవుతుంది. ప్లస్ ఇప్పుడు సిడి రేఖాఖండం యొక్క పొడవును చూద్దాం. సి అనేది ఎక్కడుంది? మనకు 1 దగ్గర ఉంది. మరి డి అనేది ఎక్కడుంది? 5 దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 1 నుంచి 5 వరకు ఉన్న దూరమే సిడి రేఖాఖండం యొక్క పొడవు అవుతుంది. ఇప్పుడు 1 నుంచి 2 వరకు 1, 2 నుంచి 3 వరకు 1 యూనిట్, 3 నుంచి 4, 4 నుంచి 5 మొత్తం ఎన్ని వచ్చాయి? 4. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం. 3 + 4 ఎంత అవుతుంది? 7 అవుతుంది. కాబట్టి ఇదే మనకు కావలసిన బీడీ రేఖాఖండం యొక్క పొడవు. అయితే ఇప్పుడు మనం బీడీ రేఖాఖండం యొక్క పొడవును కనుక్కున్నాం కదా. దీన్ని మరొక పద్ధతిలో కూడా మనం కనుక్కోవచ్చు. అది మరింత సులభంగా ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సింది ఏంటి? బీడీ రేఖాఖండం యొక్క పొడవు. దీంట్లో మొదటి బిందువు ఏది? బీడీలోని బి అనేది మొదటి బిందువు అవుతుంది. డి అనేది చివరి బిందువు అవుతుంది కదా. అయితే ఈ చివరి బిందువులోంచి మొదటి దాన్ని తీసివేస్తే అంటే డి మైనస్ బి చేస్తే మనకు ఈ బీడీ రేఖాఖండం యొక్క పొడవు అనేది వస్తుంది. ఇప్పుడు డి విలువ ఎంత? మనకు 5 ఉంది. మైనస్ బి అంటే ఎంత ఉంది? -2. ఇప్పుడు 5 - -2 అంటే ఏమవుతుంది? 5 + 2 అవుతుంది. 5 + 2 అంటే 7. ఇదే మనకు కావాల్సిన బీడీ రేఖాఖండం యొక్క పొడవు. ఈ రెండు పద్ధతిలో ఏ పద్ధతినైనా మనం ఉపయోగించి రేఖాఖండం యొక్క పొడవును కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నలో మనకు యూనిట్లు అనేది ఇవ్వడం జరగలేదు. అంటే ఒకవేళ ఈ బీడీ రేఖాఖండం యొక్క పొడవును సెంటీమీటర్లలో ఇచ్చారనుకో, అప్పుడు 7 సెంటీమీటర్లు అవుతుంది. లేదు మీటర్లలో ఇస్తే 7 మీటర్లు అవుతుంది. ఇప్పుడు మనం రెండవ ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది పటంలో బీడీ రేఖాఖండం యొక్క పొడవును కనుగొనుము. ఈ పటంలో చూడండి, దీంట్లో కూడా మనకు 4 బిందువులు అనేది గుర్తించడం జరిగింది. ఏ, బి, సి మరియు డి. దీన్ని -5 నుంచి 5 వరకు తీసుకున్నారు. అయితే ప్రశ్న ఏమడిగారు? బీడీ రేఖాఖండం యొక్క పొడవు కావాలి. ఇప్పుడు సాధన చూద్దాం. బీడీ రేఖాఖండం యొక్క పొడవు అంటే బి నుంచి డికు మధ్య గల ఈ దూరమే పొడవు అవుతుంది. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు బి మరియు డీల మధ్య మరొక బిందువు అనేది ఉంది. అదేమిటి? సి. కాబట్టి
ఈ బీడీ రేఖాఖండం యొక్క పొడవును మనం బీసీ ప్లస్ సిడి రేఖాఖండం యొక్క పొడవుగా మనం రాసుకోవచ్చు. అంటే బీసీ రేఖాఖండం యొక్క పొడవు ప్లస్ సిడి రేఖాఖండం పొడవుగా రాసుకోవచ్చు. ఇప్పుడు బీసీ రేఖాఖండం యొక్క పొడవు అంటే ఏ విధంగా వస్తుంది? బి అనేది మనకి ఎక్కడుంది? ఇప్పుడు 1 దగ్గర ఉంది. సి అనేది 2 దగ్గర ఉంది. కాబట్టి ఈ 1 నుంచి 2 వరకు ఎంత దూరం వస్తుంది మనకు? 1 యూనిట్ వస్తుంది. కాబట్టి ఈ బీసీ రేఖాఖండం యొక్క పొడవు ఎంత? 1 ప్లస్ సిడి రేఖాఖండం యొక్క పొడవు. సి అనేది మనకి ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. డి అనేది 4 దగ్గర ఉంది. ఇప్పుడు 2 నుంచి 3 వరకు 1 యూనిట్, 3 నుంచి 4 వరకు 1 యూనిట్. మొత్తం ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం. 1 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. కాబట్టి ఇదే మనకు కావలసిన బీడీ రేఖాఖండం యొక్క పొడవు 3. దీన్ని మరొక పద్ధతిలో చేస్తే, అంటే మనకు కావాల్సింది ఏంటి? బీడీ రేఖాఖండం యొక్క పొడవు కదా. దీన్ని మనం డి మైనస్ బిగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు డి ఎంత? 4 మైనస్ బి అంటే 1. ఇప్పుడు 4 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఈ రెండు పద్ధతిలో మనకు సమాధానం అనేది ఒకే విధంగా వచ్చింది 3. కాబట్టి ఈ రెండు పద్ధతిలో ఏదైనా మనం చేయవచ్చు. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది పటంలో ఏడీ రేఖాఖండం యొక్క పొడవును కనుగొనుము. ఇప్పుడు చూడండి ఈ పటంలో దీంట్లో కూడా మనకు 4 బిందువులను తీసుకోవడం జరిగింది. ఏ, బి, సి మరియు డి. అయితే ప్రశ్నలో ఏమడిగారు? ఏడీ రేఖాఖండం యొక్క పొడవును కనుక్కోవాలి. సాధన చూద్దాం. ఈ ఏడీ రేఖాఖండం యొక్క పొడవు అంటే దీనిని మనం కనుక్కోవాలి. ఏ నుంచి డీకు మధ్య గల దూరము. ఇక్కడ ఏకు మరియు డీకు మధ్య ఎన్ని బిందువులు ఉన్నాయి? 2 ఉన్నాయి. బి మరియు సి. కాబట్టి ఈ ఏడీ రేఖాఖండం యొక్క పొడవును మనము ఏబి, బీసీ, సిడీలుగా మనం రాసుకోవచ్చు. అంటే ఏబి రేఖాఖండం యొక్క పొడవు ప్లస్ బీసీ రేఖాఖండం యొక్క పొడవు ప్లస్ సిడి రేఖాఖండం యొక్క పొడవుగా మనం రాయవచ్చు. ఇప్పుడు ఏబి రేఖాఖండం యొక్క పొడవును మనం కనుక్కుందాం. ఏబి రేఖాఖండం యొక్క పొడవు అంటే ఏ ఎక్కడుంది? -5 దగ్గర ఉంది. బి అనేది ఎక్కడుంది? -4 దగ్గర ఉంది. ఇప్పుడు -5 నుంచి -4కు గల దూరం ఎంత? 1 యూనిట్ అవుతుంది. కాబట్టి ఇదే మనకు ఏబి రేఖాఖండం యొక్క పొడవు 1గా వచ్చింది. ప్లస్ ఇప్పుడు బీసీ రేఖాఖండం యొక్క పొడవును మనం కనుక్కుందాం. బి అనేది ఎక్కడుంది? -4 దగ్గర ఉంది. సి అనేది ఎక్కడుంది? 0 దగ్గర ఉంది. అంటే -4 నుంచి 0కు మధ్య గల దూరమే బీసీ రేఖాఖండం యొక్క పొడవు అవుతుంది. అంటే -4 నుంచి -3 వరకు 1 యూనిట్, -3 నుంచి -2 వరకు 1 యూనిట్, -2 నుంచి -1 వరకు, -1 నుంచి 0 వరకు మొత్తం ఎన్ని వచ్చాయి? 4 వచ్చింది. ఇదే మనకు బీసీ రేఖాఖండం యొక్క పొడవు అవుతుంది. ప్లస్ సిడి రేఖాఖండం యొక్క పొడవు. సి అనేది ఎక్కడుంది? 0 దగ్గర ఉంది. మరి డి అనేది ఎక్కడుంది? 4 దగ్గర ఉంది. అంటే 0 నుంచి 4కు మధ్య గల దూరము. 0 నుంచి 1 వరకు 1 యూనిట్, 1 నుంచి 2 వరకు, 2 నుంచి 3, 3 నుంచి 4 మొత్తం ఎన్ని వచ్చాయి? 4. ఇది మనకు సిడి రేఖాఖండం యొక్క పొడవు అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుదాం. అంటే 1 ప్లస్ 4 ప్లస్ 4 మొత్తం ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇదే మనకు కావలసిన ఏడీ రేఖాఖండం యొక్క పొడవు 9. దీన్ని మనం మరొక పద్ధతిలో చేస్తే, అంటే ఏడీ రేఖాఖండం యొక్క పొడవును మనం ఏ విధంగా రాసుకోవచ్చు? డి మైనస్ ఏగా రాసుకోవచ్చు. ఇప్పుడు డి అనేది ఎక్కడుంది? 4 దగ్గర ఉంది. మైనస్ ఏ అనేది ఎక్కడుంది? -5 దగ్గర ఉంది. ఇప్పుడు 4 మైనస్ -5 అంటే ఏమవుతుంది? 4 ప్లస్ 5 అవుతుంది. 4 ప్లస్ 5 అంటే సమాధానం 9 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు పద్ధతిలో కూడా మనకు సమాధానం అనేది
9 వచ్చింది. ఈ రెండిట్లో మనం ఏ పద్ధతినైనా చేయవచ్చు.